నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ హయాంలో గ్రామాల వికాసం, రేవంత్ రెడ్డి హయాంలో ప్రణాళికలో భాగంగా గ్రామీణాభివృద్ధికి వచ్చే నాయకులను ప్రజలను నిలదీయాలి. గ్రామ స్వరాజ్యం, పల్లె ప్రగతికి పట్టుకొమ్మలు అనే నినాదం నిజం చేసిన మహానాయకుడు కేసీఆర్. కేసీఆర్ హయాంలో గ్రామాలు వికాసంతో విరిసిల్లాయని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మండల పార్టీ అధ్యక్షులు కె మాణిక్యం, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడం వల్ల ప్రజల్లో మానసిక స్థితి స్థిరంగా ఉండి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని నమ్మి గ్రామాలలో ప్రకృతి వనాలు, పార్కును, వైకుంఠధామం, గ్రామీణ క్రీడా మైదానం వంటి వినూత్న సంక్షేమ పథకాలు చేపట్టారని వారు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను పెంచి ప్రతిరోజు గ్రామం పరిశుభ్రంగా ఉంచారని, మన ఊరు మన బడి పేరుతో నూతన పాఠశాలలు నిర్మించడమే కాక శిథిలమైన పాఠశాలలో నిధులు కేటాయించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించిన ఘనత కేసీఆర్ గారిది అని, అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ప్రతి ఏటా 10 లక్షలు కేటాయించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఘనత కేసీఆర్ కి చెందుతుందని అన్నారు. 24 గంటల కరెంట్, సకాలంలో యూరియా అందించి మద్దతు ధర, సాగునీళ్లు అందించి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మానాయక్, గంధం పరంజ్యోతి, నారాయణ నాయక్, మహేశ్వర్ రెడ్డి, నీలస్వామి, వెంకట్ సాగర్, చిట్యాల తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. గ్రామాలు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైనాయి. అది గమనించకుండా వాళ్ళు ఏదో 99 రోజులు అని ఒక ప్రణాళిక ప్రకటించడానికి ఈరోజు రాష్ట్రమంతటా కూడా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీరు 2.5 సంవత్సరాలు మేము ఏ ముఖం పెట్టుకొని మీరు గ్రామాలలో తిరిగిందని కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలలో పారిశుద్ధ్య కార్యదర్శులు వాళ్ళు నియమించిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు, చెట్లు నాటిచ్చిండు, పల్లెకు చెట్లు నాటిచ్చి పల్లె ప్రకృతి వనం అనేది ప్రతి గ్రామంలో నిర్మించిండు, వైకుంఠధామం నిర్మించిండు, పింఛన్లు ఇచ్చిండు, రైతు బంధు సమానంగా ఇచ్చిండు, చెట్లు నాటిచ్చిండు, యూరియా ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు. మరి మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని రైతుల ముందుకు వస్తున్నారు? రైతు బంధు ఎగ్గొట్టిండ్రు కదా 3 సార్లు. కొంచెమన్నా సిగ్గుశర ఉండాలి కదా గవర్నమెంట్కు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వచ్చి మీరు గ్రామాలలో ఈ మీటింగ్లు పెడుతున్నారు? మీకు చేత కాదు. కేసీఆర్ గారు ఇక్కడ ఉండి మా మండలంలో చందాపురం గ్రామంలో పల్లె ప్రకృతి వనం అని ఒకటి పెడితే ఆ ఊరి సర్పంచ్ గారు ఈ జిల్లాలోనే అంత మంచిగా చెట్లు పెంచిండు. 24 గంటలు ఆ ప్రకృతి వనంలో కూర్చొని చాలా అందంగా తీర్చిదిద్దితే రాష్ట్ర స్థాయిలో అతనికి బహుమతి వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఉన్న చెట్లను మొత్తం ఎండబెట్టిందండి. అదే సర్పంచ్ గారు పోయి అక్కడ కూర్చొని వలవల ఏడ్చిండు. నేను ఇంత కష్టపడి చెట్లను పెంచితే ఈ సన్నాసులతో వచ్చి మమ్మల్ని నాశనం చేసిండ్రు కదా, చెట్లకు నీళ్లు పోయకుండా మా నోట్లో మన్ను పోసిండ్రు, ఆ తోటనంతా మార్చిపెట్టింది అనేది చాలా బాధపడి చిన్నారెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు. అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏం చేస్తారని మీ కార్యక్రమాలు పెట్టింది. అది మేము దాన్ని ఖండిస్తున్నాం. పూర్తిగా రైతులకు యూరియాని గతి లేదు. మీకు చెప్పులను క్యూలో పెట్టించి ఇప్పటికీ రైతులు దండాడుతున్నారు. అది శాత కాదు. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పి 10 ఎకరాల నుంచి 1 ఎకరకి వేసిండు, 5 ఎకరాల నుంచి 1 ఎకరా వేసిండు, 1 ఎకరకే డబ్బులు వేసిండు, 1 ఎకరాలను కూడా అంతే వేసిండు. మరి ఇంకెప్పుడు ఇస్తావు నువ్వు పైసలు? 3సారి వచ్చే నాటు పెట్టినప్పుడు ఇస్తావా, పంట కోసినట్టు ఇస్తావా? పంట కోసినట్టు కూడా 2 సార్లు ఆ గతి లేదు. ఏ మొక్క పెట్టుకుని ఇస్తాం మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా విషయాలు మా నాయకులు కూడా మాట్లాడుతారు, వాళ్ళు కూడా కొంచెం చెప్తారు. అందరికీ నమస్కారం. వాస్తవానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రిగా పరిపాలించి మరి ఒక ప్రజల వాళ్ళ బోధవులు చూసి ప్రజలను ఏ అట్టడుగు స్థాయిలో ఉన్న బీద బిక్కి జనాలందరినీ కూడా పైకి తీసుకొచ్చే ఉద్యమంలో భాగంగా ఆ రోజు వ్యవసాయ రంగాన్ని ప్రధాన రంగంగా ఎంచుకొని వ్యవసాయదారులే ముఖ్యము, వ్యవసాయం బాగుపడితే అన్ని వర్గాలు అన్ని రంగాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఆ రోజు మన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ప్రవేశపెట్టిన పథకాలు నేటికి వాస్తవానికి
ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతాంగానికి నీళ్లు, తాగునీరు మరియు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తూ, ఎరువులు సకాలంలో అందిస్తూ, విత్తనాలు అందిస్తూ, వాస్తవానికి రైతు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు అందించిండు. అది వచ్చేసి బీమా సౌకర్యాన్ని కల్పించాడు. ఏ రైతైనా చనిపోతే ఏ లీడర్ వచ్చినా 5,000, 10,000 ఇవ్వడానికి చాలా ఈ జేబులోకి చూసుకునేవాళ్ళు. అదే కేసీఆర్ గారు సదుద్దేశంతోన మరి ఒక ముందు చూపుతోన ఆ కుటుంబం వీధిన పడకుండా ఎట్లా ఉండాలి అనే ఉద్దేశంతో వాస్తవానికి రైతు బీమా సౌకర్యం తీసుకొచ్చి చాలా గొప్ప అంశము. మొన్ననే మా ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాస్తవానికి ఈ అధికారులు కూడా ఈ బీమా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవానికి వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి సంవత్సరం ఎప్పుడైతే రెన్యువల్ చేసే క్రమంలో ఏ రైతుకు బీమా ఉంది, ఏ రైతుకు బీమా లేదనేది పర్టివేట్ చేసేవాళ్ళు. నమస్కారం. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే పేరుతోన 99 డేస్ ప్రణాళికను పెట్టుకొని ప్రజల ముందుకు రాబోతుంది. మరి వాళ్ళు ఈ టైటిల్ మార్చుకోవాలి. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన. ఇది ప్రగతి కాదు, కాంగ్రెస్ పార్టీ దోపిడీ ప్రగతి. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు బతకడానికి వాళ్ళ అధికారం రావడం జరిగింది. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ తెచ్చిన నాయకుడిని వెక్కిరిస్తూ మాట్లాడుతున్న వైనం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఒకవేళ కేసీఆర్ గారు 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నిలిపి 10 ఏళ్లలో అది ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరి దేశ చరిత్రలో ఒక దిక్సూచిగా మార్చినటువంటి మహానేతపై మరి కనకపు సింహాసనం మీద శునకం కూర్చున్నట్లు ఓ ముఖ్యమంత్రిగా వ్యవహరించకుండా ఓ వీధి రౌడీలాగా, ఓ ముఠా మేస్త్రిలాగా ఈరోజు మాట్లాడుతున్న థర్డ్ క్లాస్ మాటలందరూ కూడా తెలంగాణ సమాజం చూస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు గారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాలే పట్టుకోవాలనే ఉద్దేశంతోన ఆనాడు కేసీఆర్ గారు గ్రామాభివృద్ధిని తీసుకోవడం జరిగింది. ఈ గ్రామాలలో వైకుంఠధామాలు కానీ, పార్కులు కానీ, క్రీడా మైదానాలు కానీ, మన ఊరు మనబడి పేరిట స్కూళ్ళ మరమ్మతులు కానీ, అదేవిధంగా చెరువుల మరమ్మతు కానీ, వాటర్ షెడ్ల మరమ్మతు కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 14th, 15th ఫైనాన్స్ నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి గ్రామాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ గ్రామాలలో 10 లక్షల రూపాయలు పెట్టి ఒక ట్రాక్టరు ఒక్కొక్క గ్రామానికి, చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా, గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామాల్లో మొక్కలు నాటి వాళ్ళని సంరక్షించడానికి 1,50,000 రూపాయలతో ఒక వాటర్ ట్యాంకర్ పెట్టి ప్రతి మొక్కను కాపాడి వాళ్ళ గ్రామంలోకి వెళ్తే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ఆ రోజు తీర్చిదిద్దగా. అదేవిధంగా గ్రామాల్లో పరిశుభ్రత ప్రజలకు అవసరమని చెప్పి ఆ రోజు పారిశుద్ధ్య కార్మికులను దాదాపు ఒక్కొక్క గ్రామంలో 5 నుంచి 10 మంది వరకు ఇవాళ గ్రామ పారిశుద్ధ్య కార్మికులను పెంచి ఇవాళ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. ఇవాళ అదేవిధంగా కేసీఆర్ గారు గ్రామాలలో ఉన్నటువంటి రైతులు రాజులాగా బ్రతకాలి, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కేసీఆర్ పాలన కొనసాగించడం జరిగింది. ఆ రోజు రైతు బంధు కానీ, అదేవిధంగా రైతు భూమి కానీ ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు ఊహించని ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఆ రోజు సకాలంలో రైతు బంధు ఇవ్వడం కానీ, అదేవిధంగా సకాలంలో యూరియా అందించడం కానీ, అదేవిధంగా 24 గంటల కరెంటు ఇవ్వడం కానీ, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి భూ తగాదాలన్నింటినీ కూడా పరిష్కరించి గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం కలిగే విధంగా ఈరోజు కేసీఆర్ చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు కేసీఆర్ చేస్తే మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా గ్రామాభివృద్ధి కోసం కానీ, గ్రామ రైతుల కోసం కానీ ఒక్క కార్యక్రమం చేయకుండా తగుదనమ్మా అంటూ ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరులో
గ్రామీణ ఆర్థిక అభివృద్ధి అనే అంశం మీద ఈరోజు రావడం జరుగుతుంది. నేను ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఇవాళ ప్రజలలో మీరు గమనించండి, 10 ఏళ్ల కాలంలో గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది అనేది కూడా మీరు ఆలోచించండి. రైతులు ముఖ్యంగా యూరియా మీద నిలదీయండి. అదేవిధంగా రైతు బంధు ఎక్కొట్టిన విధానం మీద నిలదీయండి. అదేవిధంగా రైతుకు సంబంధించిన బీమా కూడా ఈరోజు రైతు చనిపోతే గడిచే ఒక 15 రోజుల లోపల ఆ రోజు 5 లక్షల రూపాయలు అంతేటివి ఈ రోజు దాన్ని ఊసేయలేదని కూడా ఈ సందర్భంగా దీని మీద మీరు నిలదీయాలని నేను ప్రజలకు పిలిపిస్తున్నా. అదేవిధంగా ప్రజల్లోకి ఆ రోజు 420 హామీలు 6 గ్యారెంటీలు మొత్తం ఇవాళ 2500 రూపాయలు మైలెక్కిస్తానే దాని మీద మీరు నిలదీయండి. అదేవిధంగా తులం బంగారం మీద నిలదీయండి. అదేవిధంగా విద్యార్థులకు ఇస్తున్న స్కూటీల మీద నిలబడండి. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఒకేసారి సంవత్సరం రూపాయలు ఇస్తామన్న వాగ్దానం దాని మీద నిరుద్యోగులు కూడా నిలదీయాలని సందర్భంగా మనజేస్తూ ప్రజలందరికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అతను ఇచ్చిన హామీలన్నిటి నెరవేర్చిన తర్వాతే మాకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు రావాలి. ప్రజలందరూ నిలదీస్తే కాంగ్రెస్ పార్టీ ఒక మెడల్ వచ్చి మనం హామీలను నెరవేర్చుకున్నట్టయితుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడికి వచ్చే అధికారులను గ్రామ సభల్లో ఎక్కడికక్కడ నిలదీయాలని మేము బీఆర్ఎస్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం.